బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. 1-2 రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. రేపటికి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక బంగాళాఖాతం ఆగ్నేయం, నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. భారీ వర్షంలో ప్రచారం రైట్. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్, తెలుగు రాష్ట్రాల్లో అయితే కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. బంగాళాఖాతం ఆగ్నేయ నైరుతి దిశగా కూడా ఉపరితల ఆవర్తనం అనేది ప్రయాణిస్తుంది. ఈ ప్రభావం కారణంగా కూడా రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. ఈ రోజుతో పాటు మరో 2 రోజుల్లో మరొక అల్పపీడనం కూడా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పుడే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారేందుకు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు వర్షాలు అయితే కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తుంది. రైట్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. భారీ వర్షంలో ప్రచారం కాళ్ళు అయితే